ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రామ్ చరణ్ కి యాక్టింగ్ కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది. యాక్టింగ్ ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీ యాక్టింగ్ కి. శివరాజ్ కుమార్ గారు ముందుగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇది ఒక వరల్డ్ లో సినిమా రికార్డు కొడుతుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జానీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా. ఎక్కడ బోరింగ్ లేదు చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్. ఒక కాలు లేకుండా కూడా పోరాడి ఆ కాలు పెట్టుకొని మళ్ళా ఊరి కోసం కొట్లాడి మళ్ళీ ఒక ట్రైన్ తెప్పిస్తారు. చూసినావా? హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బస్టర్. ఈ పెద్ద సినిమాకే వస్తాయి A to Z అన్ని యాక్టర్ చాలా బాగుంది. టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్. నమ్మలేకపోయినాము, ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంతా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాడు మొత్తం. A to Z ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏదైనా ఫుల్ గా ఆయన ఫీల్డ్ లోకి ఫుల్ వెళ్ళిపోయాడు. కుస్తీ పోటీ ప్రతి ఒక్కరికి బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము. రామ్ చరణ్ గారి డాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు. ఆ ఒక్క పాట